డాక్టర్ గారు, మన ప్రతి బులెటిన్లో సామాజిక పురోభివృద్ధికి, మానవ కళ్యాణానికి తోడ్పడిన ఒక ప్రముఖ మహనీయుని గురించి చెప్పుకుంటున్నాం కదా. ఈసారి ఎవరి గురించి చెబుతున్నారు? ప్రిమిల, ఈ రోజున ప్రముఖ బ్రిటిష్ సెక్యులరిస్ట్ జార్జ్ జాకబ్ హోరియోక్ అనే అన్నమాట. ఆయన గురించి చెప్పుకుంటున్నాం. సెక్యులరిజం అనే మాట మనం తరచుగా ఉపయోగిస్తున్నాం. సెక్యులరిజం అంటే దాన్నే మరి మామూలుగా రకరకాలుగా లౌకికత అంటారు, ఇవన్నీ అంటారు. రకంగా దాన్ని చెప్పుకున్నాం. సెక్యులరిజం అనేదాన్ని వాడిని మనం చెప్పుకున్నాం. ఆయన హ్యూమనిస్ట్, బ్రిటిష్ హ్యూమనిస్ట్ అన్నమాట. ఆయన ఏం చెప్పాడంటే, ముందు ఆయన భావాలను ముందు పెడతాను. నీకు ఆయన గురించి చెప్పే ముందు ఆయన చెప్పిన మాటలు కొన్ని వినిపించి పెడతాను. మానవ సంక్షేమమే అత్యున్నత ధర్మం. ధర్మం అంటే మన నీతి, నిజాయితీ, మన ఆలోచన ఇవన్నీ అంటాం కదా, మన ప్రవర్తన, ఇదని ధర్మం అంటే మంచి చేయడం. అంచేత మానవ సంక్షేమమే అత్యున్నత ధర్మం. ఈ ధర్మం కాదురా అంటాడు, అంటే మంచి కాదు చేసేది. అంచేత అత్యున్నత ధర్మం అంటే అందరికీ మంచి జరగాలి. అది అయితే మంచి అని చెప్పినట్టు మానవ సంక్షేమమే అత్యున్నత ధర్మం. మన మనిషి హాయిగా సుఖంగా ఉండాలి, అది మానవ సంక్షేమే అత్యున్నత ధర్మం. ఇంకేమన్నాడు? తర్కం, ఆధారాలు, సత్యానికి మార్గాలు. సత్యం అని అన్నారంటే, సత్యాన్ని తేల్చుకోవాలంటే, సత్యం తేల్చుకోవాలంటే లాజికల్ థింకింగ్ కావాలి. అంటే ఎందుకు, ఏమిటి, ఎలా, రీజనింగ్, లాజికల్ థింకింగ్. ఎందుకు, ఏమిటి, ఎలా. ఓ సత్యాన్ని తీసుకుంటే దానికి బాగా కావాలి, తర్కం కావాలి, లాజికల్ థింకింగ్ కావాలి, ఎవిడెన్స్ కావాలి, ఆధారాలు కానీ. ఆధారాలు లేకుండా చెప్పేది అది సత్యం అవదు. అంటే ఈ సత్యం నువ్వు చెప్పాలంటే నువ్వేం చేయాలి? లాజికల్ థింకింగ్ అలవరుచుకో, అలాగే ఆధారాలు చూడు, వెతుకు. అది ఉన్నప్పుడు అదే సత్యం అవుతుంది. ఊరికే మాటలు కూడా ఆశ దేవుడు సృష్టించాడు, ఇదంతా దేవుని సృష్టి, అది అర్థం అవ్వదు. అది బ్లైండ్ బిలీఫ్ కాదు. సత్యం అనేది బ్లైండ్ బిలీఫ్ కాదు. సత్యం అనేది ఎవిడెన్స్ బేస్డ్, ఫ్యాక్ట్ బేస్డ్. అందుచేత తర్కం, ఆధారాలు, సత్యానికి మార్గాలు. నిర్ణయాలు మతపరమైన మూఢనమ్మకాల ఆధారంగా కాకుండా శాస్త్రీయమైన నిజాల ఆధారంగా ఉండాలి. ఎవరైనా నిర్ణయాలు తీసుకోవాలంటే ఆ నిర్ణయాలు మతపరమైన మూఢనమ్మకాల ఆధారంగా కాకుండా శాస్త్రీయమైన నిజాల ఆధారంగా ఉండాలి. ఎవరు చెప్పారు ఇదంతాను? బ్రిటిష్ సెక్యులరిస్ట్ జార్జ్ జాకబ్ హోరియోక్ ఆయన చెప్పిన మాటలు. నిర్ణయాలు మతపరమైన మూఢనమ్మకాల ఆధారం కాకుండా శాస్త్రీయమైన నిజాల ఆధారంగా ఉండాలి. ఇంకా ఏం చెప్పాడు ఆయన? నైతికత మతానికి పరిమితం కాదు. మనిషి మంచివాడిగా, నిజాయితీగా, ప్రేమతో ఉండటానికి మతం అవసరం లేదు. చాలామంది ఏమంటారంటే, దేవుళ్ళో నమ్మకం లేకపోతే నీతి ఉండదు, దేవుళ్ళో నమ్మకం లేకపోతే మంచితనం ఉండదు, దేవుడు లేకపోతే దుర్మార్గుడైపోతాడు అంటారు మామూలుగా. ఆడు దేవుడు లేడా అయితే వాడు దుర్మార్గుడు అంటారు. ముందే సృష్టించారు వీళ్ళు ఆస్తులు ఇలాంటి కథలు. అందుకని ఏం చెప్పాడు? నైతికత మతానికి పరిమితం కాదు. ఏదో మతానికి మతస్థులకే నైతికత ఉంటుంది, తక్కిన వాళ్ళు లేదంటే తప్పు. మతంలో ఉన్న వాళ్ళకు కూడా నైతికత ఉంటుంది. వాడు ఎవరైనా సమాజంలో ఉండాలంటే వాడు ఎవరైనా మంచితోనే ఉండాలి. నైతికత మతానికి పరిమితం కాదు. మనిషి మంచివాడిగా, నిజాయితీగా, ప్రేమతో ఉండటానికి మతం అవసరం లేదు. ఎంత స్పష్టమైపోయాడు. ఆలోచన స్వేచ్ఛ అవసరం. ప్రతివాడు ఫ్రీ వీల్ అన్నమాట. ఆలోచించే స్వేచ్ఛ కావాలి. నో, అలా ఆలోచనకి ఇల్లేదు, ఇలాగ ఆలోచించాలి, అలా అన్నాకి ఇల్లేదు అంటే ఆలోచన స్వేచ్ఛ. ఫ్రీడమ్ ఆఫ్ థింకింగ్, ఫ్రీడమ్ ఆఫ్ థాట్. ఆలోచన స్వేచ్ఛ. మన కాన్స్టిట్యూషన్ ఫ్రీడమ్ ఆఫ్ థాట్ ఉంది కదా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ థాట్. అలాగే ఆలోచన స్వేచ్ఛ అవసరం. ప్రతి వ్యక్తికి ప్రశ్నించే స్వేచ్ఛ, పరిశీలించే స్వేచ్ఛ, పరీక్షించే స్వేచ్ఛ అవసరం. అంతేగాని నువ్వు ఇలా ప్రశ్నించకూడదు. ఓ దైవ సంబంధం విషయానికి దేవుడు అన్నది మరి నేను పుట్టించాడు, నువ్వు ఎలా పుట్టావు, నువ్వు ఎలా దేవుని పుట్టించాడు అంటాడు. నువ్వు దేవుని వల్ల పుట్టావు, నువ్వు మాలు పుట్టలేదు అంటాడు.
అంటే మరి ఆ దేవుని ఎవరు పుట్టించారు? దేవుని ప్రశ్నించడానికి వీల్లేదంటారు. నేను పుట్టడానికేమో దేవుడా, ఆ దేవుడు పుట్టాక ఎవరిని అడగడానికి వీల్లేదా? ఈయనేమన్నాడు? ప్రతి వ్యక్తికి ప్రశ్నించే స్వేచ్ఛ, పరిశీలించే స్వేచ్ఛ, పరీక్షించే స్వేచ్ఛ అవసరం. మతం ప్రభుత్వం వేరువేరుగా ఉండాలి. ప్రభుత్వ వ్యవహారాల్లో మత ప్రమేయం ఉండకూడదు. మత సంబంధ విషయాలు రావడానికి వీలు లేదు. ప్రజల సౌఖ్యం, ప్రజల సమానత్వం అందరికీ. అంచేత ప్రభుత్వ వ్యవహారాల్లో మత ప్రమేయం ఉండకూడదు. అదే సెక్యులరిజం అన్నాడు. సెక్యులరిజం ఏంటంటే ప్రభుత్వం వేరు, ప్రభుత్వ పాలన వేరు, మతం వేరు, మత వ్యవహారాలు వేరు. ప్రభుత్వ వ్యవహారాల్లో మతం ప్రమేయం ఉండకూడదు. విద్య దాంట్లో ఏం చేశాడైనా ప్రభుత్వం విషయం వచ్చాడుకల్లా విద్య, చట్టాలు, పాలన ఇవి మతపరమైన నియంత్రణలో బడి ఉండకూడదు. నీ చదువు ఎలా ఉండాలి? దేవుడు చేశాడు అని దేవుడికి అసలు చెప్పడం వీల్లేదు. నువ్వు స్వేచ్ఛగా ఆలోచించడానికి మంచిగా ఉండాలి. దైవ కథలు పనికిరాని అభూత కల్పనలు చెప్పడం వీల్లేదు. మనం ఈ సమాజంలో ఉన్నాం కనుక ఇక ఈ మతం ఉంది కనుక ఈ విషయాలని చదువులు పెట్టడం వీల్లేదు. మతాన్ని వేరు చేయి. మత విషయాలు చదువులో రావడానికి వీలు లేదు. సెక్యులర్ దాంట్లో మత విషయాల్లో ఏది నిజమో ఏది సత్యమో అదే ఉండాలి చదువులో. నువ్వు చెప్పాల్సినేటి నిజం చెప్పాలి. ప్రశ్నించే గుణాన్ని, పరిశీలించే గుణాన్ని, పరీక్షించే గుణాన్ని పెంచాలి. కానీ మూఢంగా అబద్ధాలు అని ప్రశ్నించే తత్వం, పరీక్షించే నేర్పు విద్య అలా ఉండాలి. అంతేగాని మతం కథ పుక్కిడి పురాణ గాథలు చదువులో ఉండడానికి వీలు లేదు. చదువులు ఎక్కడికి పనికిరాని పురాణ గాథలు ఉంటాయి కదా, ఆ పురాణ గాథలు ఉన్నాయి. ఏది నిజమో అది చదువులో ఉండాలి. ఆ నిజాన్నే అన్వేషించడమే చదువు యొక్క ధ్యేయం కావాలి. అంచేత విద్య అలాగే చట్టాలు కూడా మతపరంగా ఉండకూడదు. చట్టాలు సమాజపరంగా ఉండాలి. సమాజంలో వ్యక్తుల యొక్క సౌఖ్యంగా అనుకూలంగా ఉండాలి. దాని మతం ఉండకూడదు. పాలన కూడా మత పాలన ఉండకూడదు. మతం ఎక్కడ చేపట్టడానికి లేదు. ఇది అంచేత మతపరమైన నియంత్రణలో నిలబడి చేయడానికి వీలు లేదు. ఈయన ఎవరు చెప్పారు? ప్రముఖ బ్రిటిష్ సెక్యులరిస్ట్ జార్జ్ జాకబ్ హోరియాక్ మన ఎక్కడి నుంచి హోరియాక్ అని చెప్పుకుందాం ఇంత పొడుగు లేకుండా. ఈ హోరియాక్ స్ట్రాంగ్ సెక్యులరిస్ట్, చాలా స్ట్రాంగ్ సెక్యులరిజం ఉంది. ఆయనే వర్డ్ క్రియేట్ చేశాడు. స్ట్రాంగ్ వ్యక్తి స్వేచ్ఛను పూర్తిగా సమర్థిస్తాడు. వ్యక్తి స్వేచ్ఛగా ఆలోచించాలి, స్వేచ్ఛగా మాట్లాడాలి, స్వేచ్ఛగా చేయాలని సెక్యులరిస్ట్ కదా. అందుకే సెక్యులరిజంలో మతాన్ని అవలంబించడానికి స్వేచ్ఛ ఉందండి. మతం అవలంబించ నువ్వు అనుభవించండి. నేను కాదంటే నీకు మతం ఉన్నావా, నువ్వు నీ జీవితంలో నువ్వు మామూలుగా చేసుకో, కానీ పాలనలో పెట్టద్దు. పాలన మాత్రం నేను ఈ కథలన్నీ పురాణ కథలన్నీ చదివాను కనుక నేను విద్యలో అవన్నీ పెడతానంటే కుదరదు. నీ స్వేచ్ఛ ఉంది. ఎక్కడ నీ వ్యక్తిగత జీవితంలో ఎప్పుడైతే ఒక విద్య అనేది మనిషికి విజ్ఞానాన్ని కలిగిస్తుంది, నీకు వ్యక్తిగతంగా స్వేచ్ఛ ఉంది. దేవుని ఇంట్లో కూర్చుని దేవుని ప్రార్థించుకో, ఇంకో చేయి, కానీ పాలనలో తీసుకొచ్చి మాత్రం పెట్టకు. అంచేత సెక్యులరిజంలో స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛ ఎంతవరకు వ్యక్తిగతంగానే. నువ్వు నమ్ముకో, వ్యక్తిగతంగా నమ్ముకో, కానీ పాలనాపరంగా వచ్చాడు మాత్రం పెట్టడానికి లేదు. నిజం అయితేనే అవ్వాలి. నిజంగా ముందు చెప్పాడు, నిజంగా మొట్టమొదటి చెప్పాడు కదా, తర్కం ఆధారాలు సత్యానికి మార్గాలు. సెక్యులరిజంలో ఆ తర్కం కావాలి, ఎవిడెన్స్ కావాలి, అదే సత్యం అవుతుంది. పుక్కిడి పురాణ గాథలు మాత్రం కాదు. ఎవరికైనా మతంలో విశ్వాసం లేదన్నా సెక్యులరిజం ఒప్పుకుంటుంది. విశ్వాసం లేదని ఒప్పుకోవాలి, ఉందన్నా ఒప్పుకోవాలి, కానీ అది ఎంత వ్యక్తిగతమే. కానీ పాలనలో మాత్రం ఎక్కడ మత ప్రేమ ఉండడానికి లేదు. మత వ్యవహారాలు ఉన్నాయి కదా. జార్జ్ జాకబ్ హోరియాక్ ఈయన 1817 ఏప్రిల్ 13న ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్లో అతి సాధారణ కుటుంబంలో జన్మించారు. ఎప్పుడు 1817లో
ఇంగ్లాండ్లో జన్మించాడు. ఈయన ఈ హూలియోకు చాలా సాధారణ కుటుంబంలో పుట్టాడు. ఆయన చాలా సాధారణ కుటుంబంలో, ఎంతో చదువుకోవడానికి డబ్బులు కూడా లేవు. వాళ్ళ నాన్నగారు వాళ్ళు మామూలు ఒక కార్మికులు. పగలంతా వాళ్ళు కూడా ఆయన బతుకుదురు కోసం వాళ్ళ నాన్నగారు అమ్మతో కలిసి పగలంతా కష్టపడి పనిచేసి తర్వాత రాత్రిపూట చదువుకునేవాడు. కష్టపడి పగలంతా కష్టపడి పనిచేయడం, రాత్రిపూట చదువుకుని ఆ రంగా ఆయన పైకి వచ్చాడు. ఆయన రాబర్ట్ ఓవెన్ అనే ఒక సామాజిక సంస్కర్త చేసిన అనేక ఉపన్యాసాలు విన్నాడు. అవి ఆయన ఎంత ప్రభావితం చేశాయి. ఆయనకి ఎవరు? రాబర్ట్ ఓవెన్ ఆయన ఉపన్యాసాలు తెగన్నాడు. ఆయన ఒక సంఘ సంస్కర్త. ఆయన చాలా చేసిన విన్నాడు. తర్వాత దాని పర్యవసానంగా ఆయన ప్రభావితం అయ్యారు. దాని పర్యవసానంగా సామాజిక సంస్కరణలపై ఆయన అనేక ఈయన కూడా ఈ హూలియోకు కూడా ఆయన కూడా ఇంకా చాలా ఉపన్యాసాలు ఈయన కూడా చేశాడు. ఆ మెయిన్ ప్రభావం ఎవరిది? రాబర్ట్ ఓవెన్ ఆయన ప్రభావం ఇదో. ఈయన కూడా సామాజిక సంస్కరణలపై అనేక ప్రసంగాలు కార్యక్రమాలు చేపట్టారు. 1842లో ఒకచోట ఆయన ఉపన్యాసం ఇస్తూ ఏమన్నాడు? దేవుడు పేదల కోసం ఏమీ చేయకపోతే ఆయన హాఫ్ పే మీద పెట్టాలి అన్నాడు. ఎప్పుడైనా అంటే దేవుడు ఉన్నాడు అంటారు కదా, అంటే మీ దేవుడు ఉన్నాడు చూసారా, ఈ పేదలకి ఏం చేయకపోతే వాడు పేదలకు చెయ్యాలి, చేయట్లే కదా, ఆయనకి సగం జీతం ఇవ్వండి దేవుడికి, హాఫ్ పే, సగం జీతం అన్నాడు. ఇంకేమన్నా ఈ దేవుడికి నమ్మకం లేదు. కానీ ఆయన ఏమన్నాడు? దేవుడు ఏదో ప్రజలకు చేస్తాడన్నారు కదా, మరి ఈ పేదరికం ఎందుకున్నాయి, ఈ బాధలు ఎందుకున్నాయి? హీఈస్ ఫెయిలింగ్. ఆయన సరిగ్గా చేయట్లే, ఆయన పని సరిగ్గా చేయట్లా. మీ దేవుడు ఉన్నాడే, ఆయన దేవుడు అనేవాడు అందరికీ మరి చేయాలి, సుఖం చేయాలి కదా. మరి మీ దేవుడు అందరికీ అన్ని అవకాశాలు ఇవ్వట్లేదు, చాలా బాధలు పడుతున్నారు, అందులో పేదలు చాలా బాధపడుతున్నారు. అంచేత దేవుడు పేదల కోసం ఏమీ చేయట్లేదు కదా, లేదు పేదలకు ఈయన కూడా చాలా కష్టపడిపోయి చేయకపోతే ఆయనకు హాఫ్ పే మీద పెట్టాలి, సగం ఆయనకి శాంక్షన్ ఏంటంటే ఆయనకి ఏం శాంక్షన్ చేయాలంటే హాఫ్ పే, సగం జీతం శాంక్షన్ చేయాలి. ఇప్పుడు ఆఫీసులో వాటిలో ఎవరైనా సరిగ్గా చేయడానికో సగం జీతం ఇస్తారు, ఆయన కూడా సగం జీతం వెళ్ళాలి. దేవుణ్ణి ఇన్సల్ట్ చేసేట్లేదు పీలని, ఇన్సల్ట్ అయిపోయాడు. మతపరులందరికీ ఈ మాట, దేవుడికి హాఫ్ పే ఇవ్వాలి, హాఫ్ మీద పెట్టాలి, సగం జీతం ఇవ్వాలి అన్నందుకు ఆయన కోపం వచ్చి దేవుడు దాన్ని చేశారు. దీనికి మతవాదులు హూలియోకుని దేవుని అవమానించారు. దేవుడికి హాఫ్ పే ఇవ్వడం ఏంటి అసలు అనేసి దేవుని అవమానించగా తీసి పెద్ద గొడవ చేసి ఆయన మీద కేసు వేసి బ్లాస్ఫమీ అంటే దేవుణ్ణి నిందించడం, బ్లాస్ఫమీ అంటే దేవుణ్ణి నిందించడం. ఆ దేవుణ్ణి నిందించాడని ఆ రోజుల్లో దేవుణ్ణి నిందించడం వీలు లేదు, దేవుణ్ణి నిందించాడని 6 నెలలు జైలు శిక్ష చేశారు ఇంగ్లాండ్లో. బ్లాస్ఫమీ అని పెట్టి నువ్వు దేవుణ్ణి నిందించావు కనుక, ఏం నిందించాడు? పేదల కోసం పని చేయట్లే కనుక ఆయనకి సగం జీతం ఇవ్వండి ఆయనకి. మరి దేవుడు దేనికి? పేదలను ఆదుకోవడం కోసం. పేదలను ఆదుకోవట్లా, పేదలను ఆదుకోని వాడికి ఎందుకు జీతం ఇవ్వాలి? సగం జీతం ఇవ్వండి ఆయనకి. ఆ రంగా అన్నాడని, అంటే అదే ఆయన కష్టికి అన్నాడు, ఏం లేదండి, దానికి 6 నెలలు చేసి అనుభవించాడు, జైల్లో 6 నెలలు ఉన్నాడు. బ్లాస్ఫమీని పెట్టేసి ఈ సంఘటన ఆయనకు తర్క స్వాతంత్ర్యం మీరు స్వేచ్ఛాలోచనకు ప్రత్యేకంగా నిలిపింది. ఎవరైనా స్వేచ్ఛగా చెప్పగలగాలి, రీజన్గా మాట్లాడాలి, లాజికల్ థింకింగ్ కావాలి. అంచేత సమాజంలో ఆయనకి తర్క స్వాతంత్ర్యం కావాలి. ఆయన తర్క స్వాతంత్ర్యం లేకపోబట్టి, ఫ్రీ థింకింగ్ లేదు కనుక, స్వేచ్ఛ ఆలోచించే అవకాశం లేదు కనుక ఆయన శిక్ష పడింది. కానీ ఈయన శిక్ష వేయడంతో ప్రజలు అందరూ ఆలోచించారు, ప్రతివాడికి స్వేచ్ఛగా మాట్లాడడానికి స్వేచ్ఛ ఉండాలి, ఆలోచన ఉండాలి, స్వేచ్ఛగా ఉండాలి. అది స్వేచ్ఛాలోచనకి అవకాశం ఇవ్వాలని చెప్పి ఆయనకి స్వేచ్ఛాలోచనకి ప్రతీక ఇస్తున్నారు. హూలియోకు 1851లో సెక్యులరిజం అనే కొత్త పదాన్ని ప్రవేశించారు. ఏదైతే మనం ఈరోజు సెక్యులరిజం, లౌకిక రాజ్యం, లౌకికత అంటున్నామో, ఆ లౌకికత అనే వర్డ్, అదే వర్డ్ సెక్యులరిజం అనే వర్డ్ 1851లో
దాని మొట్టమొదటి ఆయనే ఆ వర్డ్ కాయిన్ చేశాడు. దీని ఆయన ఉద్దేశం ఏంటంటే, పూరి యొక్క ఉద్దేశం ఏంటంటే, మతపరమైన విశ్వాసం ఉన్నవారు లేనివాళ్ళు ఇద్దరూ కలిసి మానవత ఆధారంగా జీవించగలిగే ఒక సామాజిక దృక్పథాన్ని ఏర్పరచడం. సెక్యులరిస్ట్ వ్యవస్థ, సెక్యులరిస్ట్ సొసైటీ, సమాజం, సెక్యులర్ మన భారతదేశం సెక్యులర్ సమాజం, సెక్యులర్ దేశం అంటాం. భారతదేశాన్ని సెక్యులర్ దేశం అంటాం, సెక్యులర్ సమాజం అంటాం. సెక్యులర్ సమాజంలో ఏమిటయ్యా సెక్యులర్ సమాజం అంటే ఏమిటి, సెక్యులర్ దేశం అంటే ఏమిటి అంటే దానికి ఏం చెప్పంటే, మతపరమైన విశ్వాసం ఉన్నవాళ్ళు, మతాల్లో నమ్మేవాళ్ళు, మతంలో నమ్మకం లేని వాళ్ళు ఇద్దరూ కలిసి మానవత ఆధారంగా జీవించగలిగే ఒక సామాజిక దృక్పథం అన్నాడు. సెక్యులర్, ఇప్పుడు మన భారతదేశం సెక్యులర్ స్టేట్ అంటే ఇక మతంలో నమ్మేవాళ్ళు, ఆస్తికులు, నాస్తికులు ఇద్దరు కూడా మానవతా దృక్పథంతో ఉండాలి. నీకు దేవుళ్ళో నమ్ముకున్నా నమ్ముకునేనా, మతంలో నమ్ముకున్నా నమ్మకం లేకపోయినా మీ సొంత విషయం అది. కానీ ఇద్దరి మధ్య ఉండేది లింక్ ఏంటి? మానవత్వం. మా దేవుళ్ళో నమ్మకం లేని వ్యక్తిని దేవుళ్ళో నమ్మకం వ్యక్తి ప్రేమగా చూడాలి, ఆదుకోవాలి, ఆదరించాలి. అలాగే దేవుళ్ళో నమ్మకం లేనివాడు దేవుళ్ళో నమ్మకం వ్యక్తిని ప్రేమగా చూడాలి, ఆదరించాలి, ఆదుకోవాలి. అది సెక్యులర్. నీ విశ్వాసాన్ని ఉంచుకో. వాడు దేవుళ్ళో నమ్మకం లేదు కనుక చంపేయి. వాడు ఫలానా మతం వాడు కనుక నేను ఈ మతం వాడు కనుక పొడిచేయి. మానవత్వం. ఇద్దరి మధ్య కనెక్షన్ ఏంటి? సెక్యులర్ సమాజంలో ముఖ్యంగా ఉండాల్సిన అంటే మానవత్వం, సమానత్వం. సెక్యులర్ దేశం రా అంటే అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వారు, అన్ని వర్గాల వాళ్ళు అందరూ కూడా కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు. భారతదేశం సెక్యులర్ అంటే అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని భావాల వాళ్ళు ఉంటూ ఉండొచ్చు సొంతంగా. కానీ సామాజిక జీవనంలో అందరూ కూడా ఒకరినొకరిని ప్రేమించుకుంటూ, ఆదుకుంటూ, మానవీయ దృక్పథంతో, మానవీయ కోణం ఉంటారు, మానవీయంగా ఉంటారు, మానవీయ విలువలు ఉంటాయి అక్కడ. అదే ఆయన సెక్యులర్ అనేది అది చెప్పారు. ఇప్పుడు మత సామరస్యము, మత సహనం అంటారు కదా, ఆ గురించి మాట్లాడు. అలా కదా, అందరూ నీకు ఏ కులం కావచ్చు, నీకు ఏ మతం కావచ్చు, నీకు ఏ భావాలు ఉండొచ్చు, ఈ సెక్యులర్ సొసైటీలో అందరూ మానవత్వంతో, ఆయన మానవత్వం అనే దానికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. మానవత్వంతో ఉండాలి. మానవత్వం అంటే రెండో వాడు బాధపడుతుంటే ఆదుకోవాలి. అంచేత సెక్యులరిజం యొక్క ప్రధానమైనది ఏంటి? మానవత్వం. ఇక భారతదేశంలో ఏమవుతుందో చంపుకుంటున్నారు. మన భారతదేశ స్వాతంత్రం రాగానే హిందువులు ముస్లింలు హిందువులు చంపుకున్నారు, లక్షల మంది చచ్చిపోయారు. అది సెక్యులరిజం కాదు. అంచేత సెక్యులర్ వ్యవస్థ దేనికోసం అంటే నీకు ఏ నమ్మకుంటే ఉంచుకో, కానీ రెండు వాడి నీ మత విశ్వాసం అడ్డు రాకూడదు. నీ మత విశ్వాసం అది ఇద్దరు మధ్య ఉన్న ఆ ప్రేమకి, ఆప్యాయతకి, అనురాగానికి అడ్డు రాకూడదు. నీ ఉంచుకో, నీ భావం ఉంచుకో. కానీ మానవ సంబంధాల్లో మాత్రం మతం అనేది అడ్డు రాకూడదు, అడ్డు కూడా కాకూడదు. అది ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. అంటే అలాగే సెక్యులరిజం దానికి సెక్యులరిజం అనేది వ్యక్తి జీవితంలో అతని కర్తవ్యాన్ని తర్కబద్ధంగా మానవుల విలువల ఆధారంగా నిర్వచించే మానవీయ సిద్ధాంతం. ఆయన చెప్పింది ఏంటంటే సెక్యులరిజం అనేది ఒక వ్యక్తి జీవితంలో అతని కర్తవ్యాన్ని, అతను చేసే మానవ సంబంధమైన కర్తవ్యాన్ని తర్కబద్ధంగా, లాజికల్గా మానవ విలువలు బద్ధంగా, మానవ విలువలు అంటే మంచి చేయంతగా మంచి మానవ విలువల ఆధారంగా నిర్వచించే మానవీయ సిద్ధాంతం సెక్యులరిజం అని చెప్పి నిర్వచనం. మనం అది అర్థం చేసుకోవాలి. సెక్యులరిజానికి ఆయన హోరియకు కార్మిక వర్గానికి సహకారం అందిస్తూ కోఆపరేటివ్ ఉద్యమం కూడా బలపరిచయం చేశాను. ది రీజనర్ అని ఒక పేపరు, ది రీజనర్ పేపరు, ది
ఇంగ్లాండ్ లీడర్ అని 2 పత్రికల సంపాదకత్వం కూడా వహించాడు ఆయన. ది రీజనర్ అండ్ రీజనింగ్గా చూసేవాడిని. ఇంగ్లాండ్ లీడర్. ఆయన ఆలోచనలు మన భారత రాజ్యాంగానికి కూడా సెక్యులర్ ప్రామాణికతపై కూడా ప్రభావం చూపించాయి. సెక్యులర్ మన సోషలిస్ట్ సెక్యులర్ సొసైటీ కదా, మన దేశం కదా ఇది. అంచేత ఇంగ్లాండ్లోని మాంచెస్టర్లో ఆయన పోయిన తర్వాత హోలియోక్ హౌస్ అనే స్మారక నిలయాన్ని ఏర్పాటు చేశారు. ఆయన పోయిన తర్వాత అంటే ఎంత ప్రభావం చూసుకో. హోలియోక్ ఒక తాత్విక విప్లవకారుడు. అతని సిద్ధాంతం దేవుడు మనిషిని రక్షించడు. ఆయన సిద్ధాంతం దేవుడు మనిషిని రక్షించడు, మనిషే తాను రక్షించుకోవాలి. దేవుడు మనిషిని రక్షించడు. ఎంత సెక్యులేషన్ కానీ చెప్పిన చివరికి ఏం చెప్పాడు, మానవీయ సిద్ధాంతం కనుక ఆయన మానవ సిద్ధాంతంలో దేవుడు మనిషిని రక్షించడు, మనిషే తాను రక్షించుకోవాలి. మానవత, శాస్త్రం, దయ ఆధారంగా నిర్మిత సమాజం ఓలి కళ. ఆయన కళ్ళకన్న సమాజం ఏంటంటే మానవత్వం, శాస్త్రం అంటే సైన్సు, రెండోది దయ. మనుషులు దయ కావాలి, ఆర్ద్రత కావాలి, బాధపడేది. అది ఆయన సెక్యులరిజంకి పెట్టినా ఆయన ఒక్క సెక్యులరిజం ఒక దానికి కాకుండా అసలు మనిషి జీవితం మొత్తాన్ని ఆయన దృష్టిలో మానవత్వం, సైంటిఫిక్ టెంపర్, శాస్త్రీయ దృక్పథం, సైంటిఫిక్ నాలెడ్జ్ అండ్ సైంటిఫిక్ టెంపర్ అండ్ లవ్ ప్రేమతో ఉండు, ఇలాగా ఆయన చెప్పారు. ఆ రంగా ఈ మా జార్జ్ జాకబ్ హోలియోక్ సెక్యులరిజం యొక్క ఆవిష్కర్త, ఆయనే తీశాడు. సెక్యులరిజం వర్డ్ ఖాయం చేసిన ఆయన గురించి కూడా మనం తెలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.